కేరళ స్టైల్ క్యాబేజ్ పొరియల్, క్యాబేజ్ ఫ్రై. ఈ రెసిపీ నేను యూకే వచ్చిన కొత్తలో ఒక కేరళ ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. అస్సలు క్యాబేజ్ తిన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. ముందు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేయండి. ఈ కూరలో క్యాబేజ్తో పాటు క్యారెట్ అలాగే బీన్స్ కూడా వేస్తాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ 50% కుక్ అయిన తర్వాత దీంట్లోకి క్యారెట్ అలాగే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి పసుపుని, ఉప్పుని యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేయండి. అవి 50% కుక్ అయిపోయిన తర్వాత మనం వేసుకున్న క్యారెట్ 50% కుక్ అయిపోవాలి. కుక్ అయిపోయిన తర్వాత మనం సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఓపెన్ ప్యాన్లోనే ఫ్రై చేయాలి. మనం క్యాబేజ్ని ఉడకపెట్టి వేయట్లేదు కాబట్టి ఓపెన్ ప్యాన్లో ఎక్కువసేపు ఫ్రై చేయాలి. క్యాబేజ్ మెత్తపడుతుంది, కొంచెం దాంట్లోంచి వాటర్ ఊజ్ అవుట్ అవుతుంది అనేంత వరకు ఓపెన్ ప్యాన్లోనే ఫ్రై చేయాలి. అప్పుడే పచ్చివాసన పోతుంది. అలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి అప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే వదిలేసేయండి. అప్పుడే క్యాబేజ్ బాగా మగ్గుతుంది. అలా మగ్గిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి క్యాబేజ్ 50% కుక్ అయ్యేంత వరకు దాన్ని ఫ్రై చేస్తూనే ఉండండి. దాంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఓపెన్ ప్యాన్లోనే కొంచెంసేపు ఫ్రై చేయండి. 50% కుక్ అయిందన్న తర్వాత నేను ఇందులోకి పచ్చి బఠానీ వేసుకుంటున్నాను, ఫ్రోజన్వి. నాకు ఫ్రెష్వి దొరకలేదు. ఫ్రెష్వి వేసే లెక్క అయితే ఇంకొంచెం ముందే వేసేసుకొని కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని కలిపేసి మూత పెట్టేస్తున్నాను. ఇది ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ కూర అంతా 70% అయిపోయే ఉంటుంది. ఆ టైంలో పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. నేను పచ్చి కొబ్బరి నాకు ఫ్రెష్ లేదు కాబట్టి గ్రేటెడ్ కోకోనట్ ఫ్రోజన్ దొరికితే నేను ఫ్రోజన్ వేస్తున్నాను. కొబ్బరి అంతా కలిసేలా కలుపుకొని ఒకసారి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం పడుతుంటే కారం వేసుకోండి. ఒకసారి టేస్ట్ చూసి. ఈ కూర మొత్తం పచ్చిమిరపకాయల కారంతోనే అయిపోతుంది. నాకు కారం సరిపోలేదు, అందుకే నేను కొంచెం కారం వేసుకున్నాను. కారం వేసేసి ఒక 10 మినిట్స్ ఓపెన్ ప్యాన్లో ఫ్రై చేసేస్తే అంతే, కూర అయిపోతుంది. నేను మీకు కరివేపాకు చూపించడం స్కిప్ చేశాను. కరివేపాకు మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేసుకోండి.